యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. ఏప్రిల్‌కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఇక్కడ 15వ వచనంలో ఆయన ఈ యొక్క నిబంధనకు మధ్యవర్తిగా ఉంటున్నవాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ నిబంధనకి మధ్యవర్తిగా ఉంటున్నాడు కాబట్టి నిత్యమైన ఈ నిబంధన ఆయన మన పక్షంగా జరిగించినందుకై పాత నిబంధనలో చేసిన అక్రమాలన్నిటినీ పూర్తిగా ఒకటేసారి తొలగిస్తా ఉంటున్నాడు. పాత నిబంధనలో వాళ్ళు ఏదైతే పాపాలు చేస్తా వచ్చారో, అంటే బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలు క్షమాపణ లేదు గానీ, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయని పాపం, లేక తెలియక, అంటే ఈ ధర్మశాస్త్రం ఇలా చేయొద్దని చెప్తుంది అనే ఆజ్ఞ తెలియక వాళ్ళు అజ్ఞానమును బట్టి చేసిన పాపము, పరిస్థితులను బట్టి, అంటే ఒక చచ్చిపోయిన శవాన్ని ముట్టుకోవడము, ఇట్లాంటివి, వీటిని బట్టి అశుద్ధులవ్వడం, ఇలాంటి పరిస్థితులన్నిటి బట్టి వాళ్ళు ఎప్పుడైతే పాపము చేస్తా వచ్చేవాళ్ళు, లేక వాళ్ళు అశుద్ధులు అవుతా వచ్చారో, వాళ్ళు బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు బలర్పించిన తర్వాత అది వాళ్ళని కేవలం మందిరపరంగా శుద్ధి చేసేది. అంటే సామాజిక పరంగా మందిరపరంగా శుద్ధి చేసేది. కానీ దేవుని ఎట ఆ దోషం ఇంకా అట్లానే ఉండేది. దేవుని ఎట వాళ్ళకి పరిపూర్ణమైన ఆ యొక్క క్షమాపణ అనేది ఉండేది కాదు. ఒకవేళ పాపాలు పాత నిబంధనలోనే పూర్తిగా ఈ పశువులను బట్టి తీయబడగలిగి ఉంటే, ఒకవేళ పశువులే వాటి రక్తమును బట్టి మన పాపాలకి పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తాన్ని చేయగలిగి ఉంటే, ఇక దాని తర్వాత కొత్త నిబంధన అవసరమే ఉండదు. కానీ వాటి రక్తం మనకి సరిపోదు కాబట్టి అది ఇక్కడి వరకే సరిపోతుంది. ఇక్కడ మందసము తాత్కాలికమైన భౌతికమైన మందసం, అంతేకాదు భౌతికమైన సమాజానికి వీళ్ళు శుద్ధులై మళ్ళీ సామాజిక యాక్టివిటీస్‌లో, కార్యక్రమాల్లో పాలు పంపులు కలిగి ఉంటూ మందిరం లోపలికి వచ్చిపోవడానికి మాత్రమే సరిపోతది తప్ప, నిత్యత్వం దేవుని ముందు నిలబడడానికి ఒక మధ్యమైన, తాత్కాలికమైన, నిమిత్త మాత్రం క్షణికమైన ఒక పశువు రక్తం ఏమాత్రం సరిపోదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడు కాబట్టి ఆయన అద్భుతమైన బలియాగమును బట్టి మన పాత నిబంధనలో ఉంటున్న దోషములన్నిటినీ ఆయన పరిహరిస్తా వచ్చాడు. పూర్తిగా పరిహరిస్తా వచ్చాడు. ఇక్కడ పరిహరిస్తా వచ్చాడు, నిత్యత్వంలో కూడా పరిహరిస్తా వచ్చాడు. అందుకనే ఈ కొత్త నిబంధన మాటనే చెబుతూ ఆయన అంటున్నాడు, ఇంకెన్నడూ మీ పాపాలని గుర్తు చేసుకోను అని అంతకుముందు ఆయన చెబుతా వచ్చారు. ఎప్పుడైతే ఒక వీలునామా రాస్తారో, ఆ వీలునామా తదనంతరము వీలునామాలన్నీ కూడా అవి చెల్లుబాటులోనికి రావాలి అని అంటే ఈ వ్యక్తి యొక్క మరణాన్ని రుజువు చేయాలి. ఈ వ్యక్తి యొక్క మరణాన్ని రుజువు చేస్తేనే తన యొక్క తదనంతరం రాసిన వీలునామా అది చెల్లుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి యొక్క మరణాన్ని మనము రుజువు చేయలేకపోతే ఆ వీలునామా ఏమాత్రం పనిచేయదు. బతికున్నప్పుడు ఎంత మంచి వీలునామా అయినా అది ఏమాత్రము ఉపయోగకరం కాదు, అది పనిచేయదు. అట్లానే మొదటి నిబంధన కూడా రక్తము ద్వారానే అది ఆరంభమవుతా వచ్చింది అని చెప్తా ఉంటున్నాడు. అంటే ఈ యొక్క నిజమైన వీలునామా, ఈ నిజమైన నిబంధన, ఈ నిజమైన ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతూ ఉంది అనంటే ఆ మరణం అనేది జరిగిన తర్వాతే ఆ నిజమైన బదిలీలు అనేది జరుగుతూ ఉంది. అట్లానే వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళకి క్షమాపణ రావాలి అనంటే ఆ మరణం పశువు మీద పడుతుంది. ఆ పశువు మరణం ఎప్పుడైతే నిర్ధారించబడుతుందో అప్పుడు ఈ వ్యక్తికి వీలునామా లాగా క్షమాపణ వచ్చేది మనం చూడొచ్చు. కనుక ఈ రక్తం బట్టే మందసంలో ఉంటున్న ప్రతి పరికరాన్ని, ప్రతి వస్తువుని వాళ్ళు దాన్ని చిందించి, దాన్ని చిమ్మి, దాన్ని శుద్ధి చేసేవారిగా ఉంటున్నారు. కనుక ఈ నేపథ్యంలో ఆయన ప్రతి వస్తువుపై ఈ యొక్క రక్త నిబంధన ఉండాలి అని చెప్తా ఉంటున్నాడు. వాళ్ళు పాత నిబంధనలో మోషే ఈ యొక్క రక్త నిబంధన చేస్తా వచ్చారు. 2 రక్త నిబంధనలు. పాత నిబంధనలో మోషే చేస్తా వచ్చాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రభురాత్రి భోజనం అందించేటప్పుడు ఆ పాత్రను పట్టుకొని ఇది నా రక్తం వల్లైన కొత్త నిబంధన అని చెప్తా వచ్చారు. అప్పటి నుంచే కొత్త నిబంధన ఆరంభమవుతా వచ్చింది. మోషే ఈ యొక్క మేకలు, ఆ తర్వాత దూడల రక్తాన్ని తీసుకొని ఆయన బలిపీఠం మీద చిమ్మాడు సగము, మిగిలిన సగం ప్రజల మీద వేస్తా వచ్చాడు. కనుక నిబంధనలో 2 పార్టీలు ఉంటారు. ఒకవైపేమో దేవుడు, ఇంకోవైపేమో వీళ్ళు ఈ యొక్క పాత నిబంధనలో ఉంటున్న 2 పక్షాల వాళ్ళు. కనుక ఈ రక్తం రెండిటి మీద చిమ్మడం బట్టి ఇద్దరు ఒప్పుకుంటున్నారు. దేనికి ఒప్పుకుంటున్నారు? ధర్మశాస్త్రం అంతా చదివి ఈ పని చేశాడు కాబట్టి ధర్మశాస్త్రానికి ఇద్దరు ఒప్పుకుంటున్నారు. ప్రభువు తన వంతు ఆశీర్వాదాలు ఇస్తానని, వీళ్ళ వంతు నమ్మకత్వాన్ని వీళ్ళు నెరవేరుస్తారు
చేస్తారని ఈ రక్త నిబంధన జరుగుతా వచ్చింది. ఆ దినముల్లో నిబంధన అనంటే నిబంధన చేసేటప్పుడు రక్తం చిందించేవాళ్ళు. అంటే ఎందుకు రక్తం చిందించేవాళ్ళు నిబంధన చేసేటప్పుడు అనంటే, వాళ్ళు రక్తము చిందించుటను బట్టి ఈ నిబంధన ఎంత సీరియసో చెప్తా ఉంటున్నారు. ఇది రక్తము బట్టి చేయబడిన నిబంధన అని చూపిస్తా ఉంటున్నారు. ఒకవేళ ఆ నిబంధనని ఉల్లంఘిస్తే వారి రక్తం చిందించబడాలి. అంటే ఈ నిబంధన ఎంత గంభీరమైనదో చూపించడానికి రక్తాన్ని చిందించే వారిగా ఉంటారు. అందుకే ఆ సందర్భంలో అంటున్న మాటే, రక్త ప్రోక్షణ లేకుండా మన పాపము క్షమించబడవు. రక్త ప్రోక్షణ పాపము క్షమించబడ్డానికి ఆవశ్యకము అని రాస్తా ఉంటున్నారు. కనుక మన పాపాలు క్షమించబడాలంటే ఖచ్చితంగా రక్తము చిందించబడాల్సిందే. ఒకవేళ భౌతికమైన మందసానికి, భౌతికమైన నిబంధనలు జరగడానికే రక్తము చిందించబడాలి అనంటే, ఇక శాశ్వతమైన ఆ పరలోకపు మందసము, పరలోకపు దేవుని నివాస స్థలము, అక్కడ కూడా రక్తము ఖచ్చితంగా చిందించాల్సిందే. ఆ రక్తం అన్నిటి మీద చిమ్మాల్సిందే. అయితే ఈ మేకల రక్తము, ఈ యొక్క కోడెల రక్తము అది ఏమాత్రం పరలోకపు మందసానికి పనిచేయదు. ఎందుకంటే అది పదార్థం కాదు. ఇక్కడ పదార్థాలతో చేసిన మందసం కాబట్టి అది ఏదైనా పనిచేస్తదేమో కానీ, పదార్థంతో కాకుండా దేవుడే స్వయంగా ఆత్మీయంగా నిర్మించిన ఈ మందసంలో ఈ ప్రక్షాళన జరగాలి అనంటే, అది యేసుక్రీస్తు ప్రభువారి నిత్య నిబంధన రక్తం బట్టే జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆత్మీయమైన రక్తం. ఇది తాత్కాలికమైన జీవి, దాని జీవం తాత్కాలికమైందే, దాని రక్తము శక్తి తాత్కాలికమైందే. అందుకే పదార్థానికి సరిపోయింది. కానీ అది నిత్య నివాసము, అది నిత్యత్వము ఉండే రక్షణ కాబట్టి దానికి ఒక నిత్య జీవే కావాలి. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మాత్రమే ఈ పని చేయగలదు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు సంవత్సరం సంవత్సరం తనను అర్పించుకునేవాడు. సంవత్సరం సంవత్సరం ఈ బలులు అర్పించి ఆయన తీసుకొని వచ్చి ప్రభు యొక్క సన్నిధిలో ఈ రక్తాన్ని పెట్టేవాడు. అంటే ప్రతి సంవత్సరం ఆయన అర్పించే బలులు ఆ రక్తము కేవలం ఆ సంవత్సరం వరకే సరిపోతా వచ్చింది. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ అర్పించేవాడిగా ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అలా అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి పాపాలు నిజంగా తీయట్లేదు కాబట్టి, ఇవి పాపాలు దేవుని సన్నిధిలో నుంచి తొలగించలేకపోతుంది కాబట్టి, దీన్ని మరలా మరలా సంవత్సరం సంవత్సరం చేసేవారిగా ఉండాలి. అయితే యేసు ప్రభువారి రక్తము ఒకేసారి మన పాపములన్నీ తుడిచివేస్తాయి. అది నిత్య రక్తము. వీళ్ళు అర్పించే ఈ రక్తము తాత్కాలికమైన, అంటే ఒకరోజు దానంతట అదే క్షణికంగా చచ్చిపోయే ప్రాణి యొక్క రక్తం కాబట్టి దాని యొక్క ప్రభావం కూడా కొద్ది కాలమే ఉంటా వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ఆయన యొక్క రక్తము చేసే అద్భుతమైన కార్యం ఏంటంటే, శాశ్వత కాలానికి మనకి సరిపోతా వచ్చింది. ఒకవేళ యేసు ప్రభువారు కూడా ఉట్టి మనిషి అయి ఉంటే, ఆయన కూడా నిమిత్త మాత్రుడే అయి ఉంటే, ఆయన రక్తం కూడా ప్రతి సంవత్సరం చిందించబడాల్సి వచ్చేది. ఇంకో మాటలో ఆదాం పాపం చేసిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం యేసు ప్రభువారు వేధించబడి, యేసు ప్రభువారు క్రయం చెల్లించి ఆయన చంపబడి ఆయన రక్తం కారుస్తానే ఉండాలి. కానీ యేసు ప్రభువారు శాశ్వతుడు కాబట్టి ఆయన రక్తము ఈ శ్రేష్టమైన పనిని ఒక్కసారే చేసేస్తా వచ్చారు. ఒకటేసారి పాపం యొక్క ప్రక్షాళన జరిగి పాపమంతా తొలగించబడి కృపలో మన పాపాలు ఇంకెన్నడూ గుర్తు చేయకుండా ఒకేసారి తీసేస్తా వచ్చారు యేసు ప్రభువారి రక్తంను బట్టి. ఎట్లయితే మనుషులు ఒక్కసారి చనిపోవాలి, చనిపోయిన తర్వాత ఇక న్యాయ తీర్పు కొరకు సిద్ధపడాలి. ఇది దేవుడు నియమించి పెట్టాడు. మనిషి చచ్చిపోవాలి, చచ్చిపోయిన తర్వాత న్యాయ తీర్పు కొరకు నిలబడాలి. ఇలా నిలబడాల్సిన ఈ మనిషి మనము యేసు ప్రభు ద్వారా వచ్చాం కాబట్టి, యేసు క్రీస్తు ప్రభువారు మరలా రెండోసారి ఆయన మనకి ప్రత్యక్షమై, ఎప్పుడైతే ఆయన మనకి ప్రత్యక్షమవుతాడో ఆ రోజు మనము న్యాయ తీర్పు కొరకు నిలబడము. ఎందుకంటే మన న్యాయ తీర్పు యేసు ప్రభులో అయిపోయింది కాబట్టి ఆ రోజు మనం రక్షణని పూర్తిగా అనుభవించడానికి వస్తాం. ప్రతి మనిషి చనిపోవాలి, ఆ తర్వాత న్యాయ తీర్పు. అయితే మనకి మన పాపములు అన్నీ తీసివేయబడ్డాయి కాబట్టి మనకి ఆయన ప్రత్యక్షత తర్వాత తీర్పు కాదు కానీ ప్రత్యక్షత తర్వాత రక్షణ. కనుక యేసు ప్రభువు నమ్మని వారికి మరణము, తీర్పు. యేసు ప్రభువు నమ్మిన వారికి ప్రత్యక్షత, రక్షణ ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆ రోజు ఇక పాపం చేయము, పాపం చేయలేము, పాపాలు చేసే అవకాశం ఉండదు, ఆశ కూడా ఉండదు. అలాంటి శ్రేష్టమైన రక్షణని యేసు ప్రభు ద్వారా మనం ఒక దినాన్న పూర్తిగా అనుభవించబోతున్నాం. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నీ అద్భుతమైన ప్రణాళికలు బట్టి నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాకు నీవు సిద్ధపరిచిన ఈ శ్రేష్టమైన నిబంధన రక్తములో మేము జీవించి ఆ ఆశతో మా జీవితాలు సాగింపజేయడానికి సహాయపడుతున్నాము. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.